ఇట్ టెల్ సంథింగ్ అబౌట్ ది ఫ్యూచర్ అబౌట్ దిస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు 2026 సంవత్సరం వస్తుంది. యా. దీని పేరు ఏం పేరు అంటే పరాభవనామ సంవత్సరము. ధృతరాష్ట్రుడికి మయసభల ఏం జరిగింది? పరాభవం జరిగింది. మరి ఈ సంవత్సరం పేరు ఏం పేరు? పరాభవ నామ సంవత్సరం. అంటే దాని అర్థమైంది పరాభవం జరుగుతుంది ఎవరికో, ఎవరికో ఒకరు చాలా మందికి, ఆహా చాలా మందికి అవుతుంది. అచ్చా. అంటే ఇది ఇది సంస్కృతంలో కానీ ఎవరు పెట్టిన పేర్లన్నీ ఇవన్నీ మనం పెట్టింది ఏముంది, పూర్వీకులు పెట్టిన శాస్త్రం పెట్టింది, మన సొంతం కాదు కదా. ఇప్పుడు ఏమన్నా మనం కనుక తుఫాన్కు మోంతా తుఫాను తాంతా తుఫాన్ తాను మనం పెట్టేటి కాదు కదా. ఇవి ఆల్రెడీ అప్పటి నుండి వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరం అనేది ఏంటంటే చాలా డేంజర్ సంవత్సరము. దీని పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. అయితే ఇందులో ఎవరెవరికి అవుతుంది అంటే ఈ సంవత్సరము గురువు కేతువు అనేటోళ్ళు ఈ సంవత్సరాన్ని నడిపిస్తారు. 2 గుర్రాలు రథానికి. కేతువు మంచోడు కాదు, డేంజర్. రావు కేతువు డేంజర్ కదా. ఇలా కేతువు డేంజర్. కేతువు ఏం చేస్తాడు అంటే భక్తిని దెబ్బ కొడతాడు. అంటే ఒక మనిషిని చంపాలంటే కేతువు చంపుతాడు. అట్లనే ఒక మనిషిని దేవుని దగ్గర తీసుకుపోవాలంటే కేతువు తీసుకుపోతాడు. దేవుని దగ్గర కంటే పైకి కాదు, గుడికి. సో కాబట్టి ఏమైతుంది అంటే ఈ సంవత్సరము గుడులల్లా చెడ్డ సంఘటనలు జరుగుతాయి. మన శ్రీకాకుళంలో జరగలే, మన శ్రీకాకుళంలో తొక్కిసలాట వెంకటేశ్వర అట్లాంటివి జరుగుతాయి. కానీ సౌత్ ఇండియాలో జరిగాయి, నార్త్ ఇండియాలో జరుగుతాయి. ఈసారి దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశంలో ఏమైతాయి అంటే తొక్కిసలాట జరుగుతుంది గుడులల్లా. అందుకని ఏమంటారు, పుష్కరాలు కానీ కుంభమేళాలు కానీ గుడులు కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఈ సంవత్సరం దూరంగా ఉండాలి. దేవునికి ఇంటకించే దండం పెట్టుకోవాలి ఈ సంవత్సరం. అంతేగాని ఆడికి పోవద్దు. ముక్కోటి అనగానే లైన్ కట్టుడు, లేకపోతే మన వీటిని ఏమంటారు ఈ పుష్కరాలు అనగానే ఉరుకుడు, ఏం చేయాలో చూసుకోవాలి. పోతే నిజంగానే నీకు పోవాలని ఉంటే ఏం చేయాలి, పబ్లిక్ లేని తన పోవాలి, చేసుకొని రావాలి. కానీ పబ్లిక్లకు మాత్రం పోవద్దు. సో ఎక్కువ జనాలు ఏడ గుమ్మి కుడతారో ఆడికి పోవద్దు, పోతే పర్సన్ అవుతుంది. ప్లస్ ఈ సంవత్సరం టూరిస్ట్ ప్లేస్లకు పోవద్దు. అంటే ఏంది, కాశ్మీర్ కొండలు లోయలు పర్షన్ అవుతుంది ఆడ. అందుకని ఈసారి ఈ సంవత్సరం విద్యార్థులు ఈ టూరిస్టు దానికి పోయి పర్షన్లో పడే అవకాశం ఉంది. అందుకని పిల్లలు కూడా, విద్యార్థులు కూడా ఏడికి పడితే అడిగి పోవద్దు. అట్లనే ఈ సంవత్సరం పబ్లిక్ లా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. పబ్లిక్ మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం. ఇప్పటికే ఎక్కువ ఉంది, ఇంకెక్కువైతుంది. ఎందుకంటే పైసా పంచాయతీ, పెన్లాల పంచాయతీ, మొగళ్ళ పంచాయతీ, కార్ల పంచాయతీ, ఇంటి పక్కడు సంపాదించడు, నేను సంపాదించకపోతే ఇదంతా ఆలోచన చేసి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అందుకని అట్లా కాకుండా జర ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి ఈ సంవత్సరం. ఇక అన్నిటికంటే ముఖ్యం ఈసారి ఆడోళ్ళ చేతిలో చచ్చిపోయే మొగలు ఎక్కువైతారు. పోయిన సంవత్సరం మసగా చచ్చిపోయారు 25లో మస చచ్చిపోతారు. ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తారు ఈసారి. మొగోళ్ళు ఎక్కువ చచ్చిపోతారు. అట్లనే ఈ సంవత్సరం ఆడోళ్ళు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మారే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి మనకు. 5 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుతాడు ఈసారి. ఎలక్షన్ ముందే, ఎలక్షన్ సంబంధం లేదు. ఇక ముందే, ఎలక్షన్ కు ముందే మారతాడు. ఈసారి సంచలనం ఏముందంటే సెలబ్రిటీలకి ఈ సంవత్సరం చాలా పరిశాన్ ఉంది. సెలబ్రిటీలు అంటే పొలిటికల్, రాజకీయం వస్తారు, సినిమా వస్తారు, సోషల్ మీడియా వస్తారు, మీడియా వస్తారు, అట్లనే డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు. సో పేరు డబ్బు ఏడు ఉంటే ఆడ పంచాయతీ ఉంటుంది ఈ సంవత్సరం. వాళ్ళకి సమస్యలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, లేకపోతే జైలుకు పోవుడు. కానీ ఈ సంవత్సరం అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ పరిశానలో పడతారు. అవునా? అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మాట్లాడతా పుసుకున్నా ఏదో అంటివి పబ్లిక్లకు వాయ్. ఇప్పుడు మైక్ ముందర మాట్లాడాలి అంటే, కెమెరా ముంగడ మాట్లాడాలంటే చాలా కష్టం. మనం మాట్లాడేటప్పుడు 10 మాటలలో ఒక మాట ఫ్లోలో పోతుంది. దాన్ని పట్టుకొని సుక్కలు చూపిస్తారు ఇక జనాలు. ఇప్పుడు ఎట్లా మన రాజమౌళి లెక్క, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క. అంటే పెద్ద పెద్దోళ్ళు వీళ్ళంతా. రాజమౌళి పెద్దోడే, పవన్ కళ్యాణ్ పెద్దోడే. కానీ ఏమైంది, వాళ్ళు మాట్లాడుతూ యథాలాపంగా మాట్లాడిర్రా, వాళ్ళు ఎట్లా మాట్లాడిరు అనేది పక్కన పెడితే దాన్ని పట్టుకొని అలా మనం పరిశాన్ చేస్తురుగా పబ్లిక్. అట్లా ఈ సంవత్సరం మీడియాలో ఉండేటోళ్ళకే పరిశాన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడేది మీడియాలో ఉండేటోళ్ళే. వీళ్ళకంటే ఎక్కువ కూడా, రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కూడా ఎవరు మాట్లాడతారు మీడియాలో? న్యూస్ రీడర్లు మాట్లాడతారు, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడతారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు మాట్లాడే మాటల వల్ల పోలీస్ కేసులు అయితే ఈసారి కోర్టు కేసులు అయితే. ఎందుకంటే మీ అనే అక్షరం, మీడియా అనే అక్షరము శనికి సంబంధించింది, సింహరాశి, అష్టమ శని. అందుకని ఈ సంవత్సరం చాలా పరిశాన్ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము డబ్బులున్నోళ్ళు, పేరున్నోళ్ళు, ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు వీళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ సంవత్సరము ఈశాన్య రాష్ట్రాలలో అల్లాలు జరిగే అవకాశం ఉంది. మన దేశంలో కర్ఫ్యూ కూడా విధిస్తారు. అట్లనే నార్త్ ఈస్టర్న్ కంట్రీలల్లో, ఉత్తర
పశ్చిమ తూర్పు ఈశాన్య దేశాలల్లో నేను చెప్పేది ఆ దేశాలలో ఈ సంవత్సరము విపరీతమైన వరదలు వస్తాయి. అట్లనే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపి 3 నదులు ఉన్నాయి, కృష్ణ, గోదావరి, ఇంకోటి ఏదో ఉంది తుంగభద్ర అనుకుంటా. 3 నదులకు వరదలు వస్తాయి ఈసారి. మంచి వాటర్ ఉంటుంది ఈసారి. అట్లనే రైతులు మంచిగా ఉంటారు. సో ఈ సంవత్సరం మంచి ఉంది, చెడు ఉంది, కానీ చెడు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఓవరాల్ గా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితం అన్నట్టు. అచ్చా.